సేవా వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసుకుని ఎందరో అభిమానం పొంది నేడు ప్రజాక్షేత్రంలోకి వచ్చి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన వైష్ణవి క్యాటరర్స్ అధినేత శ్రీ వైష్ణవి ప్రసాద్ గారిని బలపరచుదాం, బ్రాహ్మణ బలాన్ని నిరూపిద్దాం. దేశవ్యాప్తంగా బ్రాహ్మణ రాజకీయ బలం పెరుగుతుందా? కొత్తగా రాజకీయ ఆరంగేట్రం చేస్తున్నారు. అందులో ఒకరు వైష్ణవి ప్రసాద్ గారు. వైష్ణవి ప్రసాద్గా నేను మారడానికి ఆ పేరు ఎలా వచ్చింది అంటే, పెద్ద మనిషి నన్ను ఒక చాలా 4-5 సార్లు వాళ్ళలో నేను సంపాదించుకోవాలి, ఇంకేమన్నా సంపాదించి నా పిల్లలకు కూడబెట్టాలి, ఇంకా ఆస్తిని తెచ్చుకోవాలని ఆలోచిస్తారు. పేరు చెప్పడానికి బాగుండదు, కానీ ఒక ప్రముఖ లీడర్ స్పీచ్ వినడానికి వెళ్ళాను. బ్రాహ్మణ ఆడపిల్లల్ని మీరు ఎలాగైనా ట్రాప్ చేయండి, వాళ్ళ అందం వాళ్ళు తెలివితేటలు. రాజకీయంలోకి ఎందుకు రావాలా? ఎప్పుడు పాత తరమే ఉంటుంది, కానీ కొత్త తరం అనేది పుట్టట్లేదు. మన బ్రాహ్మణ తరంలో చాలామంది బ్రాహ్మణత్వానికి రాజకీయంగా శూన్యమే తప్పితే. ఆ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీని మీరు ఎందుకు ఎంచుకున్నారు? పార్లమెంట్ ఎన్నుకోవటం వల్ల. ఎందుకంటే ఇప్పుడు నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తుంది, మిగతా బ్రాహ్మణ సంఘాలు ఆల్మోస్ట్ ఇంత బలమైన రాజకీయము పోటీలో మీరు ఎలా నిలబడగలుగుతారు? మీరు ఎలా నిలదొక్కుకోగలుగుతారు? మీ ధైర్యం. ఇంటికి వచ్చి సాంఘీభావం ప్రకటించి మేమందరం మీ వెనక ఉంటాము అని వాళ్ళు కడిగింది. మల్కాజ్గిరికి ఏం చేయాలనుకుంటున్నారు? మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఏం చేయాలి? మల్కాజ్గిరి ఏం చేయాలి అనేటానికి సేవా వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసుకుని ఎందరో అభిమానం పొంది నేడు ప్రజాక్షేత్రంలోకి వచ్చి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన వైష్ణవి క్యాటరర్స్ అధినేత శ్రీ వైష్ణవి ప్రసాద్ గారిని బలపరచుదాం, బ్రాహ్మణ బలాన్ని నిరూపిద్దాం.